చేవెళ్ల సభ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. రేపు మరో 2 గ్యారెంటీలను అమలు చేయనుంది సర్కార్. సమావేశానికి ప్రియాంక గాంధీ వర్చువల్ గా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఫ్రీ బస్సు, ఆరోగ్యశ్రీ, 10 లక్షలకు పెంపు గ్యారెంటీలను సర్కార్ అమలు చేస్తోంది. చేవెళ్ల సభ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. రేపు మరో 2 గ్యారెంటీలను అమలు చేయనుంది సర్కార్. సమావేశానికి ప్రియాంక గాంధీ వర్చువల్ గా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఫ్రీ బస్సు, ఆరోగ్యశ్రీ, 10 లక్షలకు పెంపు గ్యారెంటీలను సర్కార్ అమలు చేస్తోంది. రైట్ గా మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, రేపటి చేవెళ్ల సభకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారెంటీలను అమలు చేసే పనిలో పడింది. ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేసింది. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారెంటీలను అమలు చేసింది. మహిళలకు, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల భరోసా గ్యారెంటీ, ఈ 2 గ్యారెంటీలను ఇప్పుడు అమలు చేస్తుంది. మరొక 2 గ్యారెంటీలను రేపటి నుంచే అమలు చేయాలని భావిస్తుంది. రేపు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు చేవెళ్లలో భారీ బహిరంగ సభ ద్వారా 2 గ్యారెంటీలను అమలు చేయాలని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేవెళ్లలో పెద్ద ఎత్తున చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు సభ ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. రేపు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వర్చువల్గా సమావేశంలో పాల్గొని 2 గ్యారెంటీలను లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా 2 గ్యారెంటీలు లబ్ధిదారులకు అంటే 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇవ్వడం. ఎందుకంటే ఎన్నికల హామీలో భాగంగా ఇదొక గ్యారెంటీ ఉంది కాబట్టి అది రేపటి నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలు కూడా సిద్ధమవుతున్నారు. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అమలు చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణలో కూడా ఒక గ్యారెంటీ ఇచ్చారు. ఆ గ్యారెంటీ కూడా రేపు అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. సో రేపు 2 కీలకమైన గ్యారెంటీలు అమలు కాబోతున్నాయి. అర్హులైన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఈ 2 గ్యారెంటీలు రేపు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వర్చువల్గా ప్రారంభించబోతున్నారు. ఆ భారీ బహిరంగ సభకు దాదాపు లక్షలాది మంది జన సమీకరణ కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కూడా తరలివ్వాలని ఇప్పటికే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవైపు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి, మరొక వైపు గ్యారెంటీల అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పటికే ఇంద్రవెల్లి సభ, భారీ బహిరంగ సభ ద్వారా అక్కడ అంటే గతంలో ఎన్నికల హామీలో భాగంగా వరుసగా గ్యారెంటీలను అమలు చేసే పని ప్రజెంట్ రేవంత్ సర్కారు అమలు చేస్తుంది. అందులో భాగంగానే రేపు 2 గ్యారెంటీలను కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా భారీ బహిరంగ సభలను కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అదేవిధంగా మొన్న రీసెంట్గా కొడంగల్లో, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం పరిధి కిందకి వస్తే కొడంగల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అందులో భాగంగానే ఈ 2 గ్యారెంటీలను అమలు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అదేవిధంగా పిసిసి నాయకులు కావచ్చు చెప్తున్నారు. సో మొత్తానికైతే రేపు ఒక 2 కీలకమైన గ్యారెంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. దానికి సంబంధించిన డాటా అంతా పూర్తిగా సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అంటే 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగిస్తున్న వాళ్ళు ఎంతమంది అనేది కూడా ఒక డాటా అయితే తీసుకున్నారు. ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, తండల్లో కావచ్చు, గూడాల్లో కావచ్చు చాలామంది 80 యూనిట్లు, 100 యూనిట్లు, 150 యూనిట్లు, 200 యూనిట్ల లోపు చాలామంది వాడుకుంటున్నారు. కొంతమంది నగరాల్లో కూడా, బస్తీలలో కూడా 200 యూనిట్ల లోపే విద్యుత్తును వినియోగిస్తున్నారు. వారందరికీ ఫ్రీ విద్యుత్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా గత సంవత్సరంలో కూడా అంటే ఆ లోపు వినియోగం చేసుకున్న వారికి ఫస్ట్ ప్రాధాన్యత కింద వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పటికైతే గ్యారంటీలో ఉన్న కీలకమైన గ్యారంటీ అని చెప్పచ్చు. అది కూడా రేపటి నుంచి అమలు కాబోతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ గ్యాస్ సిలిండర్ వినియోగించే రాష్ట్రంగా ఉంది కాబట్టి తెలంగాణ నిత్యావసర వస్తువుల భారం తగ్గించడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజెంట్ రేవంత్ ప్రభుత్వం ఆ గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే ప్రతి
కుటుంబానికి అందించాలనే ఒక లక్ష్యంతోనైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అందులో భాగంగానే రేపు దాన్ని అమలు చేయబోతున్నారు. దానికి సంబంధించిన కసరత్తు కూడా ఇప్పటికే సివిల్ సప్లై సంబంధించిన శాఖ ఆధ్వర్యంలో అన్ని కసరత్తు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది గృహిణీలు గ్యాస్ సిలిండర్ను వాడుతున్నారు, ఎంత మేరకు ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంటుంది అనేది కూడా తెలుసుకునే అవకాశం అయితే ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తుంది. అయితే రేపు 2 గ్యారెంటీలను అమలు చేసే అవకాశం ఉంది. ఇక మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలలో కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఎన్నికల ముందే అన్ని గ్యారెంటీలను కూడా అంటే దాదాపు వీలైనంత వరకు గ్యారెంటీలను కూడా అమలు చేయాలని భావిస్తుంది. అందులో భాగంగానే కసరత్తు కొనసాగుతుంది. సూర్య.